నా పేరు స్వరూపరాణి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు చెప్పబోయేటటువంటి పాఠ్యాంశం సిపి బ్రౌన్ సాహిత్య సేవ. కవి జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈ పాఠ్యాంశాన్ని నిన్నటి క్లాస్లో మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు క్లాసులో ముగిస్తాను. కవి పరిచయాన్ని మరొకసారి చూసినట్లయితే సిపి బ్రౌన్ సాహిత్య సేవ ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన వ్యాస రచయిత. 1926 సెప్టెంబర్ 5వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. తల్లి జానకమ్మ, తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శర్మ. బళ్ళారిలోనే వీరి విద్యాభ్యాసం అంతా కూడా జరిగింది. 1946లో ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సిపి బ్రౌన్ సాహిత్య సేవ రచయిత జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన 1926వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. తల్లి పేరు జానకమ్మ, తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శర్మ. వీరి విద్యాభ్యాసం అంతా కూడా బళ్ళారిలో జరిగింది. తర్వాత 1946లో ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని హనుమత్ శాస్త్రి గారు ప్రారంభించారు. తర్వాత కడపకు బదిలీ అయిన తర్వాత హనుమత్ శాస్త్రి సిపి బ్రౌన్ నివసించినటువంటి స్థలంలోనే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ను స్థాపించి దాని స్థాపక కార్యదర్శిగా పనిచేశారు. సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి 75,000 పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచారు హనుమత్ శాస్త్రి గారు. వివిధ పత్రికలలో అసంఖ్యాకమైన వ్యాసాలు రచించారు జానుమద్ది హనుమత్ శాస్త్రి. అవేంటంటే మాసీమ కవులు, బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కన్నడ కస్తూరి సాహిత్య వైభవం, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, మన దేవతలు, రసవద్గాథలు, బ్రౌన్ జీవిత చరిత్ర, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర వంటి 16 పుస్తకాలు వ్రాయడం జరిగింది. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇంకా ఫిబ్రవరి 27, 2014న కడపలో జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు మరణించారు. ఒకసారి పాఠ్యభాగ ఉద్దేశాన్ని చూసినట్లయితే, ఆంగ్లేయులు ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసినటువంటి సిపి బ్రౌన్ పరిపాలనా అవసరాల కోసం తెలుగు భాషను నేర్చుకున్నాడు. ఆ క్రమంలో తెలుగు భాషా సౌందర్యానికి ముగ్ధుడై తన సంపాదనను, సమయాన్ని తెలుగు గ్రంథాల పరిష్కరణ, ముద్రణకు ఖర్చు చేశాడు. అటువంటి మహానుభావుడైనటువంటి బ్రౌన్ మన మాతృభాష గొప్పతనాన్ని గురించి, తెలుగు భాషకు చేసినటువంటి భాషా సాహిత్య సేవను గూర్చి తెలుసుకోవడం మనందరి బాధ్యత. సిపి బ్రౌన్ ఎనలేని సేవ చేశారనమాట. తెలుగు భాషకి ఎనలేని సేవ చేశారు. ఆయన జీవిత చరిత్రను సంక్షిప్తంగా పరిశీలించినట్లయితే, సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు. పుట్టిన స్థలాన్ని బట్టి ఈయన భారతీయుడు. ఈయన కలకత్తాలో హుగ్లీ నదీ తీరంలో 1798 నవంబర్ 10వ తేదీన జన్మించారు. శ్రీమతి కేల్ డేవిడ్ బ్రౌన్లు ఇతని తల్లిదండ్రులు. బ్రౌన్ ఆ దంపతులకు 2వ కుమారుడు. 14 ఏళ్ళు వచ్చేదాకా కలకత్తాలోనే ఉండి బ్రౌన్ తండ్రి వద్దనే చదువుకున్నారు. తండ్రి 14వ ఏటనే మరణించాక తల్లి, సోదరులతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. బ్రౌన్ 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం 1817లో మద్రాసు వచ్చాడు. మధ్యలో 3 సంవత్సరాలు సెలవుపై లండన్ వెళ్ళాడు. తక్కిన జీవితం అంతా బ్రౌన్ ఇండియాలోనే గడిపాడు. ఈయన పెళ్లి చేసుకోలేదు. 50వ ఏట పక్షవాతం రోగం రావడంతో ఇతడు మన దేశాన్ని విడిచి లండన్ వెళ్ళాడు. లండన్లో కూడా తెలుగు సాహిత్య సేవ చేస్తూనే 1884 డిసెంబర్ 12వ తేదీన మరణించాడు.
1817లో శిక్షణ కోసం మద్రాసులో చేరినప్పుడు 2 భారతీయ భాషలు నేర్చుకోవాలనే నియమం ఉండేది. బ్రౌన్ తెలుగు, మరాఠీ నేర్చుకుంటానని అన్నాడు. బ్రౌన్ కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. శిక్షణ కాలంలో మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో ప్రభుత్వాలు ప్రజలను ప్రజల భాషలోనే పాలించాలని ఉపదేశించాడు. ఆ మాటలు బ్రౌన్పై చాలా ప్రభావాన్ని చూపాయి. బ్రౌన్ 1820లో కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. నాటి కలెక్టర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం చూసి బ్రౌన్ 2 ఏళ్లలో అతన్ని మించిపోయాడు. బ్రౌన్ కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందుస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించి సొంత ఖర్చుతో ఉపాధ్యాయులను నియమించాడు. 1822 నుండి 4 సంవత్సరాల పాటు మచిలీపట్నంలో పనిచేశాడు. 1826లో కడప జిల్లా రిజిస్ట్రార్గా చేరారు. కడపలో 1000 వరహాలిచ్చి 15 ఎకరాల తోట, బంగళా కొన్నాడు. ఆ తోట తెలుగు సాహిత్య ఉద్ధరణకు యజ్ఞశాలగా పనిచేసింది. 1829లో బ్రౌన్ వేమన పద్యాలు సేకరించి అందులో 693 పద్యాలకు ఇంగ్లీష్ అనువాదంతో అచ్చువేయించాడు. వేమన పద్యాలకు ఇతర ఖండాలలో కీర్తిని సాధించి పెట్టాడు. బ్రౌన్ తాళపత్ర గ్రంథాలు కొన్ని పరిష్కరింపజేసి గ్రంథాలు ముద్రించాడు. మనుచరిత్ర, వసుచరిత్రలకు వ్యాఖ్యలు వ్రాయించాడు. అనేక గ్రంథాలు పరిష్కరింపజేసి ముద్రించాడు. మెకంజీ సేకరించిన కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి జాగ్రత్త చేశాడు బ్రౌన్. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిత్రభాషా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ అనే నిఘంటువులు సమకూర్చాడు. 20 సంపుటాలలో బ్రౌన్ లేఖలు సేకరించాడు. పెళ్లి, పెళ్ళాం, పిల్లల వంటి బాదరబందీ లేకుండా రాత్రింబవళ్ళు ఉద్యోగ విధులతో పాటు తెలుగు సాహిత్య సేవ చేసిన సారస్వత యోగి సిపి బ్రౌన్ అని చెప్పవచ్చు. ఇక సాహిత్యానికి చేసినటువంటి సేవ పరిశీలించినట్లయితే సారస్వత యోగి బ్రౌన్ అని ఎలా సమర్థిస్తామంటే, బ్రౌన్ కడపలో జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా పనిచేస్తూ కడపలో 15 ఎకరాల తోట, బంగళా కొన్నాడు. ఆ బంగళాయే తెలుగు సాహిత్య సముద్ధరణ మహాయాగశాలగా అచట తెలుగు శారద గజ్జగట్టి నాట్యమాడింది. 1884లో బ్రౌన్ మచిలీపట్నంలోని వేమన పేరు విని 40కి పైగా వేమన పద్యాల తాటాకు ప్రతులు సేకరించాడు. 1829లో 693 వేమన పద్యాలను ఇంగ్లీష్ అనువాదంతో బ్రౌన్ ప్రకటించాడు. 1839లో 1164 పద్యాలతో 2వ ముద్రణ వేయించాడు. వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేశాడు. గ్రంథ సేకరణ చూసినట్లయితే బ్రౌన్ పండితులను, వ్రాయసకాండ్రను గ్రంథ సేకరణకు ప్రోత్సహించాడు. గ్రంథాలు సేకరించి పండితులచే పరిష్కరణ చేయించాడు. బ్రౌన్ కొన్ని గ్రంథాలయాలను డబ్బు పెట్టి కొన్నాడు. గ్రంథాలను సంస్కరించి సంస్కరణ చేయించాడు. పరిష్కర్తలు పాఠాలలో భిన్నత్వాన్ని గుర్తించలేకపోతే బ్రౌన్ పావలా జరిమానా వారికి విధించేవాడు. బ్రౌన్ లేఖకులకు 200 పద్యాలు వ్రాస్తే ₹1 ఇచ్చేవాడు. శాస్త్రుల వారికి నెలకు 15 రూపాయలు జీతం ఇచ్చేవాడు. 1000 సంస్కృత శ్లోకాలు వ్రాస్తే ₹6 కూలీ ఇచ్చాడు. ఇంకా వేర్వేరు తాళపత్ర ప్రతులను సేకరించి శుద్ధ ప్రామాణిక ప్రతులను సిద్ధం చేయించిన మొదటివాడు బ్రౌన్. మనుచరిత్ర, వసుచరిత్రల విభిన్న ప్రతులను సేకరించి వాటిని తన పర్యవేక్షణలో పరిష్కరణ చేయించాడు. ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారిచే 1929-30లో
వసుచరిత్రకు వ్యాఖ్యానం వ్రాయించాడు. జూలూరు అప్పయ్య పండితుడిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి 1851లో అచ్చు వేయించాడు. గ్రంథ సేకరణకై ఎంత వ్యయం ఖర్చు చేశాడో చూద్దాం. బ్రౌన్ 36 పురాణేతిహాసాలను సేకరించాడు. కాశీఖండము, పద్మపురాణము, భారత భాగవతాలు, భాస్కర రామాయణం, తర్వాత ఈ పాఠ నిర్ణయం చేయించి శుద్ధప్రతులు వ్రాయించాడు. తెలుగు మహాభారత శుద్ధప్రతి తయారీకి బ్రౌన్ 2714 రూపాయలు ఖర్చు చేశాడు. భారత శుద్ధప్రతి తయారీకి తన 5 నెలల జీతం ఖర్చు చేశాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని అచ్చు వేయడానికి పురాణం హయగ్రీవ శాస్త్రికి తన శుద్ధప్రతిని ఇచ్చాడు. పురాణేతిహాసాల పరిష్కరణలో బ్రౌన్ ఆంధ్ర కవులకు గ్రీకు, లాటిన్, ఇంగ్లీషు కవులతో పోల్చి తులనాత్మక అధ్యయనం చేశాడు. ఈ తులనాత్మక అధ్యయనానికి బ్రౌన్ ఒరవడి పెట్టాడు. పంచవింశతి, హంసవింశతి గ్రంథాలకు పదసూచికలు వ్రాయించాడు. 1842లో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి, 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్యానాలు వ్రాయించాడు. సుమారు 25 ప్రబంధాలను పరిష్కరింపజేశాడు. మెకంజీ కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి భద్రపరిచాడు. ఆనందతంత్రం, సౌందర్యలహరి వంటి సంస్కృత మంత్ర శాస్త్ర గ్రంథాలు సేకరించాడు. 1832లో బ్రౌన్ ముద్రణాలయాన్ని ప్రారంభించి నష్టపోయాడు. బ్రౌన్కి అజరామరమైన ఖ్యాతిని ఆయన నిఘంటువులు తెచ్చిపెట్టాయి. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాషా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ నిఘంటువులను కూడా కూర్చాడు. తెలుగు నేర్చుకోవాలనే పాశ్చాత్యుల కోసం బ్రౌన్ స్వయంగా వ్యాకరణం రచించి 1840లో అచ్చువేశాడు. తెలుగు వాంగ్మయంలో లేఖా సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చి 20 సంపుటాలలో లేఖలు మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో దాచాడు. సిపి బ్రౌన్ సాహిత్యార్చన చేసిన సారస్వత యోగిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా గ్రంథ సేకరణ పరిష్కరణల గురించి మరికొంత తెలుసుకున్నట్లయితే, సిపి బ్రౌన్ వేమన పద్యాలు గల 40 తాటాకు ప్రతులు సేకరించి 16 కాగితం ప్రతులుగా వాటిని రాయించాడు. వాటిలో 693 పద్యాలను 1829లో ఇంగ్లీష్ అనువాదంతో ప్రకటించి వేమన కీర్తిని ఖండాంతరాలలో వ్యాపింపజేశాడు. బ్రౌన్ పండితులను, వ్రాయసగాండను గ్రంథాల సేకరణకు ప్రోత్సహించేవాడు. ప్రజలు సులభంగా తాటియాకుల పుస్తకాలు ఇచ్చేవారు కారు. బ్రౌన్ కోటి వెంకన్న గారి భార్య వద్ద ఉన్న పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలకు కొన్నాడు. యానాంలోని సర్వేశలింగ గ్రంథాలయాన్ని 150 రూపాయలకు కొన్నాడు. పెద్దాపురంలోని అవసరాల వెంకట్రావు గ్రంథాలయాన్ని 746 రూపాయలకు కొన్నాడు. బ్రౌన్ తన ఉద్యోగ హోదాలో కొన్ని గ్రంథాలు సేకరించాడు. తాటియాకుల పుస్తకాలున్న వారితో స్నేహం చేశాడు. సొంత డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేసి తాటియాకు పుస్తకాలు సేకరించాడు. సంస్కరణ విషయానికి వస్తే తాటియాకు పుస్తకాల్లోని పాఠాలలో పరస్పర విరుద్ధాలను తొలగించేవాడు. పండితులచే పరిష్కరణ చేయించి శుద్ధప్రతులు తయారు చేయించేవాడు. పండితులు పరిష్కరించాక చివరగా బ్రౌన్ వాటిని పరిష్కరించేవాడు. లేఖకులకు బ్రౌన్ కూలీ ఇచ్చి శుద్ధప్రతులు వ్రాయించేవాడు. 200 పద్యాలు వ్రాస్తే 1 రూపాయి కూలీ ఇచ్చేవాడు. పండితులకు నెలకు 15 రూపాయల జీతం ఇచ్చేవాడు. తాళపత్రాలను పరిష్కరించి శుద్ధప్రతులను వ్రాయించే పనికి సిపి బ్రౌన్ ఆద్యుడు. ఈయన మనుచరిత్ర, వసుచరిత్ర ప్రబంధాలను తన పర్యవేక్షణలో పరిష్కరణ చేయించాడు. ములుపాక బుచ్చయ్య శాస్త్రికి ఉద్యోగం ఇచ్చి 1929-30లో వసుచరిత్ర వ్యాఖ్య వ్రాయించాడు.
జూలూరు అప్పయ్య శాస్త్రిచే మన చరిత్రకు వ్యాఖ్య వ్రాయించి అచ్చు వేయించాడు. బ్రౌన్ 36 పురాణేతిహాసాలను సేకరించాడు. కాశీఖండము, పద్మపురాణము, భారతము, భాగవతము, భాస్కర రామాయణము, విష్ణు పురాణము, శ్రీకాళహస్తి మహత్యములకు పాఠ్య నిర్ణయం చేయించి శుద్ధప్రతులు వ్రాయించాడు. తెలుగు మహాభారత శుద్ధ ప్రతికై 714 రూపాయలను ఖర్చు చేశాడు. తెలుగు మహాభారత శుద్ధ ప్రతికై 2714 రూపాయలను ఖర్చు చేశాడు. భారత శుద్ధ ప్రతి తయారీకి బ్రౌన్ తన 5 నెలల జీతాన్ని ఖర్చు చేశాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని అచ్చువేసుకోవడానికి పురాణం హయగ్రీవ శాస్త్రి గారికి ఇచ్చాడు. దూర్జటి కాళహస్తి మహత్యానికి బ్రౌన్ ఇంగ్లీష్లో కథా సంగ్రహం రాశాడు. 1842లో గౌరవన హరిశ్చంద్రోపాఖ్యానానికి, 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్యలు వ్రాయించాడు. పల్నాటి వీర చరిత్రను పరిష్కరింపజేశాడు. బసవ పురాణము, ప్రభులింగ లీల వంటి శైవ పురాణాలను పరిష్కరింప చేశాడు. తెలుగులోని చాటు పద్యాలు, జానపద గీతాలు, సామెతలు, పలుకుబళ్ళు సేకరించాడు. మెకంజీ సేకరించినటువంటి కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి భద్రం చేశాడు. మంత్రతంత్ర శాస్త్ర గ్రంథాలైన సౌందర్య లహరి, ఆనందతంత్రం వంటి వాటిని సేకరించాడు. ప్రబంధ కావ్యాలు, ద్విపద కావ్యాలే కాక 84 శతకాలు కూడా సేకరించి కొన్ని శతకాలకు వ్యాఖ్యలు వ్రాయించి ముద్రించాడు. లేఖా సాహిత్యానికి ప్రాధాన్యతను కల్పించి భద్రపరిచాడు. నిఘంటువులు, వ్యాకరణం రచించి గొప్ప కీర్తిని గడించాడు. సిపి బ్రౌన్ సాహిత్యార్చన చేసిన సారస్వత యోగి అని మరొకసారి చెప్పుకోవచ్చు. ఇంతవరకు నిన్నటి క్లాస్లో ఇదంతా కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ కొంచెం పాఠ్యాంశంతో ఈరోజు క్లాస్ని పూర్తి చేస్తాను. బ్రౌన్ నిఘంటువులను గురించి, ఆయన వ్రాయించినటువంటి ప్రబంధ వ్యాఖ్యానాల గురించి తెలుసుకునేట్లయితే, నిఘంటువులు బ్రౌన్కు అజరామరమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈయన రచించినటువంటి నిఘంటువులు బ్రౌన్కు ముందు కాంబెల్, మారిన్, మామిడి వెంకయ్య మొదలైన వారు తెలుగు నిఘంటువులను సమకూర్చారు. నిఘంటువులు బ్రౌన్కు అజరామరమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈయన రచించినటువంటి నిఘంటువులు ఆ విధంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. బ్రౌన్కు ముందు కాంబెల్, మారిస్, మామిడి వెంకయ్య మొదలైనటువంటి వారు తెలుగు నిఘంటువులను సమకూర్చారు. ఎన్ని నిఘంటువులు వచ్చినా ఆనాటి నుండి నేటి వరకు పండితులకే కాక సామాన్యులకు సహితం బాగా ఉపయోగంగా ఉండే నిఘంటు నిర్మాణంలో అగ్రస్థానం సిపి బ్రౌన్ దొరకే దక్కింది. ఎన్ని నిఘంటువులు వచ్చినా ఆనాటి నుండి నేటి వరకు పండితులకే కాక సామాన్యులకు సహితం బాగా ఉపయోగంగా ఉండే నిఘంటు నిర్మాణంలో అగ్రస్థానం సిపి బ్రౌన్ దొరకే దక్కిందని చెప్పొచ్చు. ప్రాచీన గ్రంథాలు, శతక కావ్యాలు మొదలైనటువంటి వాటిలో లభించే పదాలతో పాటు సమకాలీన పత్రికలు, ఆఫీస్ రికార్డులు, సామాన్య జనులు వాడుకునే పదాలు బ్రౌన్ తన నిఘంటువులో చేర్చాడు. తన నిఘంటువులు ఏమేం చేర్చాడంటే, ప్రాచీన గ్రంథాలు, శతక కావ్యాలు మొదలైన వాటిలో లభించే పదాలతో పాటు సమకాలీన పత్రికలు, ఆఫీస్ రికార్డులు, సామాన్య జనులు వాడుకునే పదాలు బ్రౌన్ తన నిఘంటువులో చేర్చాడు. అనువాదకులకు బ్రౌన్ నిఘంటువులు కల్పవృక్షం లాంటివి. సామెతలకు, జాతీయాలకు ఆంగ్ల సమానార్థకాలు దీనిలో ఇవ్వబడ్డాయి. ఇంకా బ్రౌన్స్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాషా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ నిఘంటువులను బ్రౌన్ సమకూర్చాడు. ఇంకా వ్యాఖ్యానాలు
బ్రౌన్ దొర ములుపాక బుచ్చయ్య శాస్త్రికి కడపలో ఉద్యోగం ఇచ్చి 1929-30లో వసుచరిత్ర ప్రబంధానికి అచ్చువేయించాడు. జూలూరు అప్పయ్య పండితునిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి 1851లో అచ్చు వేయించాడు. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి 1842లో వ్యాఖ్య వ్రాయించాడు. 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్య వ్రాయించాడు. ఋగ్వేదానికి భాష్యం వ్రాయించాడు. కొన్ని శతకాలకు వ్యాఖ్య వ్రాయించాడు. వ్యాఖ్యానాలు చూసినట్లయితే బ్రౌన్ దొర ములుపాక బుచ్చయ్య శాస్త్రికి కడపలో ఉద్యోగం ఇచ్చి 1929-30లో వసుచరిత్ర ప్రబంధానికి అచ్చువేయించాడు. జూలూరు అప్పయ్య పండితుడిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి 1851లో అచ్చువేయించాడు. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి 1842లో వ్యాఖ్య వ్రాయించాడు. 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్య వ్రాయించాడు. ఋగ్వేదానికి భాష్యం వ్రాయించాడు. కొన్ని శతకాలకు వ్యాఖ్య వ్రాయించాడు. సిపి బ్రౌన్ పెళ్ళాం పిల్లల వంటి బాదర బందరేమీ లేకుండా రాత్రింబవళ్ళు ఉద్యోగ విధులతో పాటు సాహిత్యార్చన చేసిన సారస్వత యోగి అని చెప్పవచ్చు. ఇంకా ఇందులో ప్రశ్నలు సమాధానాలు చూసినట్లయితే బ్రౌన్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా తెలపండి అని అన్నప్పుడు సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు, పుట్టిన స్థలాన్ని బట్టి ఈయన భారతీయుడు. ఈయన కలకత్తాలో హుగ్లీ నదీ తీరంలో 1798 నవంబర్ 10న జన్మించాడు. శ్రీమతి కేల్ డేవిడ్ బ్రౌన్లు ఇతని తల్లిదండ్రులు. బ్రౌన్ ఆ దంపతులకు రెండవ కుమారుడు. 14 ఏళ్ళు వచ్చేదాకా కలకత్తాలోనే ఉండి బ్రౌన్ తండ్రి వద్దనే చదువుకున్నాడు. తండ్రి 14వ ఏటనే మరణించాక తల్లి సోదరులతో కలిసి బ్రౌన్ ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆ ప్రశ్నకి సమాధానం అంటే ఇక్కడ వరకు రాయాల్సి ఉంటుంది. బ్రౌన్ తాళపత్ర గ్రంథాలు కొన్ని పరిష్కరింపజేసి గ్రంథాలు ముద్రించాడు. మనుచరిత్ర వసుచరిత్రలకు వ్యాఖ్యలు వ్రాయించాడు. అనేక గ్రంథాలు పరిష్కరింపజేసి ముద్రించాడు. మెకంజీ సేకరించిన కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి జాగ్రత్త చేశాడు. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాష నిఘంటువు, లిటిల్ లెక్సికన్ నిఘంటువులు సమకూర్చాడు. 20 సంపుటాలలో బ్రౌన్ లేఖలు సేకరించాడు. ఇక్కడ వరకు ఈ బ్రౌన్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా వ్రాయండి అంటే ఇదంతా కూడా. బ్రౌన్ 1820లో కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంట్గా ఉద్యోగం ప్రారంభించటం, అప్పుడు ఆ కలెక్టర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం, అదంతా చూసిన బ్రౌన్ 2 ఏళ్లలో అతన్ని మించిపోవడం. బ్రౌన్ కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించడం, ఇదంతా కూడా బ్రౌన్ జీవిత చరిత్ర క్రింద వ్రాయవలసి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్, సిపి బ్రౌన్ తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఎట్టుదో తెలపండి అని అంటే బ్రౌన్ కడపలో జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా పనిచేస్తూ కడపలో 15 ఎకరాల తోట బంగ్లా కొన్నాడు. ఆ బంగ్లాయే తెలుగు సాహిత్య సముద్ధరణ మహాయాగశాలగా అచట తెలుగు శారద గజ్జగట్టి నాట్యమాడింది. 1824లో బ్రౌన్ మచిలీపట్నంలో వేమన పేరు విని 40కి పైగా వేమన శతకాలు పద్యాల తాటాకు ప్రతులు సేకరించాడు. తర్వాత 1829లో 693 వేమన పద్యాలను ఇంగ్లీష్ అనువాదంతో బ్రౌన్ ప్రకటించడం జరిగింది. 1839లో 1164 పద్యాలతో 2 ముద్రణలు వేయించాడు. వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేశాడు. తర్వాత బ్రౌన్ పండితులను వ్రాయసగాండ్రను గ్రంథ సేకరణకు ప్రోత్సహించాడు. గ్రంథాలు సేకరించి పండితులచే సంస్కరణ చేయించాడు. తర్వాత బ్రౌన్ కొన్ని గ్రంథాలయాలను డబ్బు పెట్టి కొనడం జరిగింది. గ్రంథాలను సంస్కరించి పరిష్కరణ చేయించాడు. పరిష్కర్తలు పాఠాలలో భిన్నత్వాన్ని గుర్తించలేకపోతే బ్రౌన్ పావలా జరిమానా వారికి విధించేవాడు. బ్రౌన్ లేఖకులకు 200 పద్యాలు వ్రాస్తే ₹1 ఇవ్వడం, శాస్త్రుల వారికి నెలకు ₹15 ఇవ్వడం, 1000 సంస్కృత శ్లోకాలు రాస్తే ₹6 ఆ విధంగా ఇస్తూ వచ్చేవాడు.
తర్వాత వ్యాఖ్యానాలు కూడా వ్రాయించాడు. గ్రంథ సేకరణకే వ్యయాన్ని ఖర్చు పెట్టాడు. ఇదంతా కూడా ఈ ప్రశ్న జవాబు కింద వస్తుంది. సిపి బ్రౌన్ తెలుగు సాహిత్య సేవకు చేసిన సేవ. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం బ్రౌన్ స్వయంగా వ్యాకరణం రచించి 1840లో అచ్చువేయించాడు. తెలుగు వాంగ్మయంలో లేఖా సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చి 20 సంపుటాలలో లేఖలు మద్రాస్ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో దాచాడు. ఇక్కడ వరకు రాయాలి. ఇంకా మూడవ ప్రశ్నకు చూసినట్లయితే సిపి బ్రౌన్ చేయించిన గ్రంథ సేకరణ పరిష్కరణల గురించి తెలపండి అన్నప్పుడు వేమన పద్యాలు తీసుకోవడం, 40 తాటాకు ప్రతులు సేకరించి 16 కాగితం ప్రతులుగా వాటిని రాయించడం జరిగింది. 693 పద్యాలను 1829లో ఇంగ్లీష్ అనువాదంతో ప్రకటించి వేమన కీర్తిని ఖండాంతరాల్లో వ్యాపింపజేశాడు. బ్రౌన్ పండితులను వ్రాయసగాండ్రను గ్రంథాల సేకరణకు ప్రోత్సహించేవాడు. ప్రజలు సులభంగా తాటియాకుల పుస్తకాలు ఇచ్చేవాడు కాదు. బ్రౌన్ కోటి వెంకన్న గారి దగ్గర, ఆయన భార్య దగ్గర పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలకు కొన్నాడు. యానాంలోని సర్వేశలింగ గ్రంథాలయాన్ని 150 రూపాయలకు కొన్నాడు. పెద్దాపురంలోని అవసరాల వెంకట్రావు గ్రంథాలయాన్ని 746 రూపాయలకి కొన్నాడు. బ్రౌన్ తన ఉద్యోగ హోదాలో కొన్ని గ్రంథాలు సేకరించి తాటియాకుల పుస్తకాలున్న వారితో స్నేహం చేసేవాడు. సొంత డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేసి తాటియాకు పుస్తకాలు సేకరించాడు. తాటియాకు పుస్తకాల్లోని పాఠాలలో పరస్పర విరుద్ధాలను తొలగించేవాడు. పండితులచే పరిష్కరణ చేయించి శుద్ధప్రతులు తయారు చేయించేవాడు. పండితులు పరిష్కరించాక చివరగా బ్రౌన్ వాటిని పరిష్కరింపజేసేవాడు. ఈ విధంగా ఈ ప్రశ్నకు సమాధానం వ్రాయవచ్చు. ప్రబంధ కావ్యాలు ద్విపద కావ్యాలే కాక 84 శతకాలు కూడా సేకరించి కొన్ని శతకాలకు వ్యాఖ్యానాలు వ్రాయించి ముద్రించాడు. లేఖా సాహిత్యానికి ప్రాధాన్యతను కల్పించి భద్రపరిచాడు. నిఘంటువులు వ్యాకరణం రచించి గొప్ప కీర్తిని గడించాడు. కాబట్టి సిపి బ్రౌన్ సాహిత్యార్చన చేసిన సారస్వత యోగి అని మనం చెప్పొచ్చు. ఇంకా 4వ ప్రశ్న చూసినట్లయితే బ్రౌన్ నిఘంటువులను గురించి, ఆయన వ్రాయించిన తెలుగు ప్రబంధ వ్యాఖ్యానాల గురించి చర్చించండి అని అడిగినట్లయితే ఏం రాయాలంటే, నిఘంటువులు బ్రౌన్కి అజరామరమైన కీర్తిని సంపాదించి పెట్టాయి. ఆయన రచించినటువంటి నిఘంటువులు బ్రౌన్కు ముందు కాంబెల్, మారిస్, మామిడి వెంకయ్య మొదలైన వారు తెలుగు నిఘంటువులను సమకూర్చారు. ఎన్ని నిఘంటువులు వచ్చినా ఆనాటి నుండి నేటి వరకు పండితులకే కాక సామాన్యులకు సహితం బాగా ఉపయోగంగా ఉండే నిఘంటు నిర్మాణంలో అగ్రస్థానం సిపి బ్రౌన్ దొరకే దక్కింది. ప్రాచీన గ్రంథాలు, శతక కావ్యాలు మొదలైన వాటిలో లభించే పదాలతో పాటు సమకాలీన పత్రికలు, ఆఫీస్ రికార్డులు, సామాన్య జనులు వాడుకునే పదాలు బ్రౌన్ తన సాహిత్య నిఘంటువులో చేర్చాడు. అనువాదాలకు బ్రౌన్ నిఘంటువులు కల్పవృక్షం లాంటివి అని చెప్పవచ్చు. సామెతలకు, జాతీయాలకు ఆంగ్ల సమానార్థకాలు దీనిలో ఇవ్వబడ్డాయి. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాషా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ నిఘంటువులను బ్రౌన్ సమకూర్చాడు. ఇంకా వ్యాఖ్యానాలు చూసినట్లయితే బ్రౌన్ దొర ములుపాక బుచ్చయ్య శాస్త్రికి కడపలో ఉద్యోగం ఇచ్చి 1929-30లో వసుచరిత్ర ప్రబంధానికి అచ్చు వేయించాడు. జూలూరు అప్పయ్య పండితుడిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి 1851లో అచ్చువేయించాడు. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి 1842లో వ్యాఖ్య వ్రాయించాడు. 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్య వ్రాయించాడు. ఋగ్వేదానికి భాష్యం వ్రాయించాడు. కొన్ని శతకాలకు వ్యాఖ్య వ్రాయించాడు. ఈ విధంగా సిపి బ్రౌన్ భార్య పిల్లల వంటి బాదర బందీలేమీ లేకుండా రాత్రింబవళ్ళు కూడా ఉద్యోగ విధులతో పాటు సాహిత్యార్చన చేసిన సారస్వత యోగి. కాబట్టి బ్రౌన్ నిఘంటువులను గురించి, ఆయన వ్రాయించిన తెలుగు ప్రబంధ వ్యాఖ్యానాల గురించి చర్చించండి అని అంటే ఈ విధమైనటువంటి సమాధానం వ్రాయవలసి ఉంటుంది. మరొకసారి కవి పరిచయాన్ని చూసినట్లయితే
జానుమద్ది హనుమత్ శాస్త్రి కవి, సిపి బ్రౌన్ సాహిత్య సేవ. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన వ్యాస రచయిత. అందుకే ఈ పాఠ్యభాగం వచన విభాగంలోనిది ఇది. ఈ సిపి బ్రౌన్ సాహిత్య సేవ. ఈయన వ్యాస రచయిత. 1926 సెప్టెంబర్ 5వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు. తల్లి పేరు జానకమ్మ, తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శర్మ. వీరి విద్యాభ్యాసం అంతా కూడా బళ్ళారిలోనే జరిగింది. 1946లో ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. హనుమత్ శాస్త్రి గారు కడపకు బదిలీ అయిన తర్వాత సిపి బ్రౌన్ నివసించినటువంటి స్థలంలోనే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ను స్థాపించి దాన్ని స్థాపక కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈయన సిపి బ్రౌన్ భాషా పరిశోధన సంస్థను నెలకొల్పి హనుమత్ శాస్త్రి 75,000 పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచాడు. వివిధ పత్రికలలో అసంఖ్యాకమైనటువంటి వ్యాసాలను రచించినటువంటి గొప్ప కవి జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన రచించిన రచనలు కొన్ని చూసినట్లయితే మాసీమ కవులు, బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కన్నడ కస్తూరి సాహిత్య వైభవం, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, మన దేవతలు, రసవద్గాథలు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, బ్రౌన్ జీవిత చరిత్ర, 16 పుస్తకాలు. ఇట్లాంటివి 16 పుస్తకాలు వ్రాశాడు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు. ఫిబ్రవరి 27, 2014న కడపలో జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు మరణించారు. అయితే ఈ పాఠ్యాంశం ఏంటంటే, ఆంగ్లేయులు పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసినటువంటి సిపి బ్రౌన్ పరిపాలనా అవసరాల కోసం తెలుగు భాషను నేర్చుకున్నాడు. ఆ క్రమంలో తెలుగు భాషా సౌందర్యానికి ముగ్ధుడై తన సంపాదనను, సమయాన్ని తెలుగు గ్రంథాల పరిష్కరణ, ముద్రణలకు ఖర్చు చేశాడు. అటువంటి మహానుభావుడైన బ్రౌన్ మన మాతృభాష గొప్పతనాన్ని గురించి, తెలుగు భాషకు చేసిన భాషా సాహిత్య సేవను గురించి తెలుసుకోవడం మన తెలుగు వారందరి బాధ్యత. కాబట్టి ఈ సిపి బ్రౌన్ సాహిత్య సేవ గురించి ఇంత విపులంగా మన కళ్ళకు కట్టినట్లుగా చూపించినటువంటి జానుమద్ది హనుమత్ శాస్త్రి గారి యొక్క గొప్పతనాన్ని మనం అందరం ఈ పాఠ్యాంశంలో ఆ సిపి బ్రౌన్ తెలుగు భాషకు చేసినటువంటి సాహిత్య సేవ గురించి బాగా నేర్చుకోవడం జరిగింది. ఇంతటితో ఈ పాఠ్యాంశం పూర్తి కావింపబడింది.